ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముందుగా మన దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారికి, ఆయన త్రియేక దేవుడు అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, ఈ ముగ్గురు కలిసి ఒకరే. కాబట్టి ముగ్గురు కలిపి మనం ఒకేసారి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తాం. కాబట్టి ఇప్పుడు అబ్రహాం అయ్య గారు మనకు చెప్పారు ఇప్పుడు దాకా. మా మామగారు అయినటువంటి జక్కయ్య గారు ఆయనకు ప్రయాణమైనాడు. ఆయన దేవుని నమ్ముకున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు. కానీ ఆయన భార్య కోరిక కోసం ఆయన అరుణాచలం అనే టూర్కి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడే చెప్పాను నేను, మనం దేవుణ్ణి నమ్ముకున్నాము, దేవుని బిడ్డలము, మనం అక్కడ అంతా వెళ్ళకూడదు అని చెప్పాను. చెప్తే ఏదోలే ఇదొకసారికి పోయేస్తాను, దేవుని క్షమించమని అడుగుతాను అని అన్నాడు. అంటే సరే నీ ఇష్టం, నీ కర్మ, వెళ్ళు అన్నా. అంటే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఈయన దాదాపుగా అంత ప్రయాణం అంతా చేసినాడు. ఇక ఒక గంట ప్రయాణంలో ఉంది ఈయన దిగే అరుణాచలం. ఆ టైంలో ఈయనకేమొచ్చిందంటే, ఒక ఫోన్ వస్తే ఫోన్ తీసినాడు, మాట్లాడిన తర్వాత ఆ శాలం రాజుది చిలకలూరిపేటలో ఉంటాడు ఆయన, దైవ సేవకుడు. ఆయన వాక్యాన్ని ఆన్ చేసి వింటున్నాడు. ఈయన కింద కూర్చున్నాడు. ఈ అబ్రహామయ్యకు తెలిసిన ఆయన పైన పడుకున్నాడు. రైల్లో పైన పడుకొని ఈయన పెట్టుకున్నటువంటి వాక్యాన్ని ఆయన విన్నాడు పైనుంచి. పైన ఇని కిందికి దిగి వచ్చినాడు. అంటే నేనైతే చూడలేదు, వాళ్ళు చెప్పిన మాటనే అది. కిందికి దిగి వచ్చి, ఏమయ్యా దేవుని వాక్యము వింటున్నావు, దేవుని నమ్ముకున్నావా నువ్వు అని అడిగాడు. అడిగితే అవును నేను దేవుని నమ్ముకున్నాను అంటే, మళ్ళీ ఇక్కడెక్కడ వెళ్తున్నావు అన్నాడు ఆయన. అంటే నేను అరుణాచలం పోతున్నాను, ఇట్లా టూరు మా భార్య నిమిత్తము నేను పోతున్నాను అంటే, అట్లా వెళ్ళకూడదయ్యా, 2 పడవల మీద మనము కాలు పెట్టకూడదు, ఆ పడవ ఇట్టపోతుంది, ఇంకో పడవ ఇట్టపోతుంది, మనం సముద్రంలో మునిగిపోతామని ఆయన చెప్పినాడు. ఆయన చెప్పినా కూడా వినలే. సరే ఎట్టయితే ఎట్టయిందని పోయినాడు. పోతుండి ఈ అయ్యగారి గురించి కూడా తెలుసుకున్నాడు, ఫోన్ నంబర్ ఇప్పించుకున్న తర్వాత వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళు ప్రదక్షిణ చేసిన తర్వాత వీళ్ళకు ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చి వీళ్ళని దేవుడు ఎన్నికి మలపాలంటే ఎవరు సాధ్యం కాలే, నా వల్ల కాలే, ఇంకో అతని వల్ల కాలే. ఇక ఆమె ఆయన భార్య తమ్ముడు చనిపోయినాడనే వార్త వచ్చింది. ఆ వార్తతో ఏడమ్మన వెనక్కి తిరిగి వచ్చేసారు. అంటే వాళ్ళు 10 రోజులు చేయాల్సినటువంటి టూర్ను ఒక్క రోజులోనే మళ్ళీ ఎన్నికి మలిపినాడు. ఎందుకు మలిపినాడంటే, మేము కూడా ప్రార్థన చేశాం, ఈయన దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఇలా చేయడం తప్పు కాదు ప్రభా, ఏదో ఇది ఒకసారి పోతా అన్నాడు, ఆయన క్షమించండి అని అనుకున్నాము. కానీ తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పరిచినాడు దేవుడు. వచ్చేసారు, సంతోషం వాడికి. ఇంకా పోతే ఇక్కడ ఈ చర్చి గురించి చెప్పారు. చెప్పిన తర్వాత నేను కూడా విన్న తర్వాత సరే మంచిదే, ఒకసారి మాట్లాడి నేను కూడా పోయేస్తాంలే అని చెప్పాను. చెప్పిన తర్వాత నిన్న సంఘానికి వెళ్ళాను, సంఘంలో చూసుకున్నాను, వచ్చాను. ఈరోజు ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారు పాడినటువంటి కీర్తనలో, బంగారము మన సొత్తు కాదు, అది ఎవరి సొత్తు? దేవుని యొక్క సొత్తు.
అది ఎలాగంటే యేసు ప్రభు పుట్టినప్పుడు గొర్రెల పాకలో పుట్టినప్పుడు తూర్పు జ్ఞానులు వచ్చినప్పుడు వాళ్ళు ఏం తెచ్చారు దేవుని కోసం? బంగారము, సాంబ్రాణి, బోలము. మరి ఇది ఎవరికి ఇష్టమైనది? దేవునికి ఇష్టమైనది. కాబట్టి మనము వాటిపైన ఎక్కువ ఆరాట పడాల్సిన అవసరం లేదు. మనకు ఎంతవరకు ఇచ్చాడో అంతవరకే మనం ఉపయోగించుకోవాలా. ఇంకపోతే మనం కూడా ఇక దేవుని జీవ గ్రంథంలో ఎంతమంది పేర్లు రాయబడాలి అని అనుకుంటున్నారు? ఒకరు కూడా అనుకోవడం లేదనుకుంటున్నా. అంటే ఇంకా మేము తప్పులు చేయాలని అనుకుంటున్నారు. అంటే దేవుని యొక్క జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడాలంటే మనము ఏం చేయాలా? దేవుని యొక్క యెహోవా దేవుడు పంపించినటువంటి యేసుక్రీస్తు అంశంలో మనము నడవాలంటే అందరికీ సాధ్యమవుతుందంటే మానవునికి సాధ్యం కానిది ఈ ప్రపంచంలో ఏది లేదు. ఇంతకుముందు కంటే ఎంతో కష్టపడాల్సింది వచ్చిండేది. ఇప్పుడు ఒక అబద్ధం ఆడాల్సిన పని లేదు మనకు. దేవుడు లక్ష్యంగా మనకు అన్నీ ఇచ్చినాడు. కాబట్టి మనము ఈ భూమి మీద బ్రతికినంత కాలము మనము ఎవరిని మోసగించాల్సిన అవసరం లేదు, ఎవరితో దూషించాల్సిన అవసరం లేదు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఇక దీంతో పాటు దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు ఉన్నాయా సార్? ఈ దేవుని 10 ఆజ్ఞల్లో ఒకటి విశ్రాంతి దినం ఉందా సార్? విశ్రాంతి దినము రోజున మనము పాటించాలి. అది కూడా ఎందుకంటే యెహోవా దేవుడు తండ్రి ఆయన ముందుగా మనకు శాసించినటువంటి 10 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ అది. ఈ 4వ ఆజ్ఞలో ఎవరినెవరిని ఇక్కడ విశ్రాంతి దినంగా ఉండమంటున్నాడు? నీవు కానీ, నీ ఇంట్లో భార్య కానీ, నీ బిడ్డలు కానీ, పరదేశీ కానీ, అంటే ఈ ఊరికి బతకనీక వచ్చిన వారు కానీ, నీ ఇంట్లో చుట్టమైనను, నీ ఇంట్లో ఎద్దైనను, నీ ఇంట్లో పశువులైనను విశ్రాంతి దినాన్ని ఆచరించాలా అని చెప్పాడు దేవుడు. చెప్పాడా బాబు? చెప్పాడు. మరి మనము ఒక్కరమన్నా ఆచరిస్తున్నామా? ఒక గంట కూడా ఆచరించలేకపోతున్నాం. కాబట్టి మనం కూడా జీవ గ్రంథంలో మన పేరు రాయబడాలంటే మనం 10 ఆజ్ఞలను పాటించాలా. ఈ పాటించేదాన్ని బట్టి మనము జీవ గ్రంథంలో మన పేరు రాయబడుతుంది. ఈ జీవ గ్రంథము ఎక్కడ ఉంది అని అంటే దేవుని యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథం. ఈ జీవ గ్రంథంలో మన పేరు మనము ఉండాలి అంటే మనము దేవుని అంశంలో మనం నడవాల. ఇక్కడ బైబిల్లో చూసుకుంటే మొత్తము 8 మంది పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి. అంతేనా సార్? 8 10 8 మంది 8 మంది పేర్లు జీవ గ్రంథంలో రాయబడినాయి. అవి ఎక్కడో ఇప్పుడు చూద్దాం. నిర్గమాకాండము 32వ అధ్యాయము 22 నుంచి 23. ఎవరన్నా చదువుతారా బాబు? ముప్పై 22 22 23.
కొంచెం ఆ పిల్లల్ని ఇక్కడ పిలుచుకోండి అయ్యా, ఆ ట్రాక్టర్ వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే 32:22 వచనములో మనం చూసుకున్నట్లయితే, నా ఏలినవాడా నీ కోపము మండనీయకము. అంటే మనల్ని ఏలినవాడు ఎవరు? యేసు ప్రభు అంటే మనము ఏలినవాడి మీద మనం ఏం చేస్తున్నాము? కోపం చూపిస్తున్నాం. ఎందుకు చూపిస్తున్నామంటే దేవుడు ఏదన్నా మనం కోరినటువంటి కోరిక నెరవేరలేనప్పుడు, లేదంటే ఏదైనా మన ఇంట్లో కార్యం జరగనప్పుడు మనం ఏమేమి చేస్తున్నాం? దేవుణ్ణి దూషిస్తున్నాం. ఈ దూషించినప్పుడు ఏమవుతుందంటే మనము 10 రోజులు చేసినటువంటి పుణ్యము ఒక్కనవదే ఆ ఒక్క మాటలోనే పోతుంది. అంతే కదా సార్? అహరోను, నా ఏలినవాడా నీ కోపము మండనీయకుము. ఈ ప్రజలు దుర్మార్గులను మాట ఎరుగుదురు, వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము. మా ముందు నడుపుటకు ఇప్పుడు యేసు ప్రభు దేవుడు ఉన్నా కూడా ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? మళ్ళా మా ముందు నడవనికే ఒక దేవతను చేయమంటున్నాడు. అంటే ఇప్పుడు దేవునికి ఏం చేస్తున్నాం? మనం వ్యతిరేకంగా పాపం చేస్తున్నాం. ఇంకొక వచనం చూసుకుందాం మనం. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:1. రోమీలకు రాసినటువంటి పత్రిక 8:1 చదవండి బాబు. కాబట్టి ఇప్పుడున్నటువంటి వారికి ఏ శిక్ష విధింపబడలేదు అంటున్నాడు. ఇంకా మనం చదువుకున్నట్లయితే దానియేలు గ్రంథములో 12:1 చదువుకుందాం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిల్చునట్టి మహా అధిపతియగు సార్ దానియేలు గ్రంథం 744 కదా. పేజీ నంబర్ 744.
12వ అధ్యాయము 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున ఎలుసునట్టి మహాధిపతియగు మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యములో కూడిన కాలము మొదలుకొని ఈ కాలము వరకు ఎన్నటికీ కలగనటువంటి ఆపద కలుగును. అయితే నీ జనులను గ్రంథమునందు దాఖలైన వారెవరు? ఆ విపత్తుల నుంచి మనల్ని తప్పిస్తాడు దేవుడు. మరి ఈ జీవ గ్రంథంలో రాయబడాలంటే మనము ఒక అబద్ధం ఆడకూడదు, ఒక అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఒకరిని దూషించకూడదు, పొరుగువాని భార్యను మనం ఆశింపకూడదు. ఇక ఇవన్నీ చేస్తూ మనము విశ్రాంతి దినాన్ని కూడా పాటించాలి. పాటించినప్పుడే మనకు దేవుడు జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడుతుంది. ఇవే కాకుండా మనకు ఎక్కడైనా చర్చిలు కట్టినప్పుడు కానీ, లేకుంటే ఒక పాస్టర్ గారు కానీ, ఒక పాస్టమ్మ గారు కానీ, దైవ సేవకులు కానీ ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు వారిని ఆదుకునే సహాయాలు కూడా మనం చేయాలి. ఇప్పుడు ఒక దైవ సేవకుడు కానీ, దైవ సేవకురాలు కానీ ఆపదలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము? మనం ఇవ్వకుంటే ఏమవుతుంది, వేరే వాళ్ళు ఇస్తారు. అంటే మన వంతు బాధ్యత నిర్వహించాలి కదా, మనం నిర్వహించాలా సార్? మరి నిర్వహించాలా? మరి మేము అంత దూరం నుంచి ఫోన్ కాల్ ద్వారానే, నేను ఈయనను చూడలేదు, ఈయన తెలిసినటువంటి ఆయన ఫ్రెండ్ను కూడా నేను చూడలేదు, ఓన్లీ ఫోన్ కాల్ ద్వారానే మాట్లాడారు. ఇక్కడ దేవుని సంఘము మందిరము కట్టబడుతుంది, దానికోసం సహాయం చేయండి. అబ్రహాం పాస్టర్ గారు, ఆయన ధర్మపత్ని అయినటువంటి దైవ సేవకురాలు శారా గారి గురించి విన్నాను. ఆ రోజు బోరు వేస్తున్నామని చెప్పారు. బోరు కోసం కూడా ప్రార్థన చేశాము. 1.5 ఇంచు నీళ్లు పడినాయన్నారు. సంతోషంగా మళ్ళా మోకరించి మళ్ళా మందిరంలో కూర్చొని ప్రార్థన చేశాను. కాబట్టి మనకు ఫోన్ తెలిసిన వెంటనే పలానా చోట ఉంది, లేకుంటే ఒక మందిరం కట్టబడుతుంది అనేది మనకు వినపడినప్పుడు మనం ఏం చేయాలా? మన వంతు సహాయము మనం చెయ్యాలా. ఆయన ఎవరైనా కావచ్చు, దైవ సేవకుడే కదా, దేవుడు ఏర్పరుచున్నటువంటి సేవకుడే కదా. ఈయన ఎక్కడ పుట్టాడో తెలియదు, ఎక్కడ పెరిగాడో తెలియదు, కానీ మనము పాపం నుంచి విడుదల కలిగించి మనము దేవుని యొక్క రక్షణలో నడవాలని ఆయన భార్య అయినటువంటి సేవకురాలు వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ బిడ్డలను, వాళ్ళ ఊరి వారిని వదిలి మన కోసం ఈ ఊరికి వచ్చారు లేదమ్మా? వచ్చారు. మరి వచ్చినప్పుడు మనము ఆయన బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మన సంఘస్థులది.
ఇప్పుడు సంఘస్థులు మనం ఏం చేస్తున్నామంటే, పాస్టర్ ఏదో బాధలో ఉన్నాడు, లేదంటే ఏదైనా కొంచెం నచ్చని పని చేసినాడు అనుకో, ఏదన్నా చేయరాని పని ఆయనకు తెలియకుండా జరిగి ఉంటుంది. కానీ సంఘస్థులు ఏం చేస్తారంటే